కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు బోడే ప్రసాద్ శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టపరిచే పనులకు శంకుస్థాపన చేశారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు సేద తీరటానికి రోటరీ క్లబ్ వారు నిర్మించిన షెల్టర్ ని ప్రారంభించారు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల సామర్థ్యం గల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఖాళీగా ఉన్నారండి. వాతావరణం పడుతున్నాడు. మీకు ఆ స్కూల్లో నీళ్ళు అయిపోతుంది. గుర్రాలు ఎట్టదరా ఏంది రాజా, అది ఏం చేయను బాబా. వెనక ఆగండి అయిపోయింది. వెనక ఒకసారి చాలా ఒకసారి దాతలు ముందుకు వచ్చి మినరల్ వాటర్, అలాగే బయట పేషెంట్ అటెండెన్స్ వచ్చి వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేయడానికి, భోజనాలు చేయడానికి, అలాగే హాస్పిటల్లో దుప్పట్లు, ఇన్వర్టరు, స్ప్రేయర్ ఇవన్నీ కూడా దాతలు ముందుకు వచ్చి ఈరోజు హాస్పిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత భాగం ఈరోజు ఏర్పాటు చేసినందుకు వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సందర్భంలో హాస్పిటల్లో వైద్యులందరినీ కూడా కోరడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు తగ్గి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పెరగాలి. అంటే జబ్బులు పెరగమని కాదు, రోగులు పెరగాలి. ఆ విధంగా మనం అందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ వైద్యం చేస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి వైద్యులందరినీ కూడా కోరడం జరిగింది. దానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా త్వరలోనే మా ముందుకు తీసుకొస్తే అవి కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కూడా పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలోనే సుమారుగా 70-80 కోట్ల రూపాయలు నిధులతో మున్సిపాలిటీ కానీ, రూరల్ కానీ, ఉయ్యూరు కానీ అన్ని చోట్ల కూడా అభివృద్ధి అనేది వేగంగా చేస్తూ ఉన్నాం. అలాగే సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా 40-50 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. అక్కడ అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు కానీ, త్వరలోనే ఏదైతే R&B రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వాటిని కూడా పూర్తి చేస్తామని, మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మరి ఒక్క రోజుతో మనం పూడ్చలేం. ఇది రాబోయే 1 సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.